సనత్ నగర్ ఎస్బీఐ బ్యాంకులో నిధుల గోల్మాల్ జరిగింది. 4.75 కోట్ల రూపాయల నిధులు స్వాహా అయినట్లు తేలింది. దీంతో బ్యాంక్ మేనేజర్ కార్తిక్ రాయ్పై కేసు నమోదైంది. అయితే ఓ సాఫ్ట్వేర్ యువతి అకౌంట్లోనే సుమారు 48 లక్షల రూపాయలు కాజేసినట్లు పోలీసులు గుర్తించారు. 6 నెలల నుంచి యువతి డబ్బులు అడుగుతున్నా మేనేజర్ పట్టించుకోకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఖాతాదారుల నగదు మాయం పట్ల బ్యాంక్ మేనేజర్ హస్తంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. సాగు భూమిని పట్టా చేసేందుకు లంచం తీసుకుంటున్న తహసీల్దార్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. నిర్మల్ జిల్లా కడెం మండలంలోని కొత్త మద్దిపడగ గ్రామానికి చెందిన రైతులు లసిట్టి రాజన్న వ్యవసాయ భూమిని 35 గుంటలను పట్టా చేసేందుకు తహసీల్దార్ రాజేశ్వరిని కలిశారు. పట్టా చేయాలంటే 15,000 ఇవ్వాలని అధికారులు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు ఒప్పందంలో భాగంగా నయాబ్ తహసీల్దార్కు 9,000 రూపాయలు అందజేస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. తహసీల్దార్ రాజేశ్వరి ఆదేశం మేరకు తాను డబ్బులు తీసుకున్నట్టు నయాబ్ తహసీల్దార్ చిన్నయ్య తెలిపారు. అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దేనికోసం పైసలు తీసుకుని మీకు ఏమేమి జరిగింది? రిజిస్ట్రేషన్ గురించి 2,000 డిమాండ్ చేశారు. ఒక్కొక్క ఫైల్కు 5,000 అడిగింది. 3 రిజిస్ట్రేషన్లు ఉండే ఎంఆర్ఓ మేడం. 28 నాడు స్లాట్ బుక్ చేయించిన, 29 నాడు వచ్చిన. 29 నాడు వస్తే మేడం కళ్యాణం నుంచి అటే ఆపస్ వెళ్ళిపోయింది. ఇలా 9,000 ఇచ్చిన. మిగిలినవి అంటే ఇక 9 ఇచ్చేయమన్నది. 9 ఇచ్చేస్తే పని చేస్తా అన్నది. పొద్దున్నే పని స్టార్ట్ చేసేసి ఇక నీళ్ళు కూడా తాగాలి, రాళ్ళు తాగకుండా మేము తాగకుండా నీళ్ళు తాగకుండా పని అయిపోయింది. అయిపోయిన తర్వాత డబ్బులు ఇవ్వమంటే డబ్బులు ఇచ్చింది. డీడీ సార్ కూడా ఇంకా 15,000 చెప్పిందట. 15,000 చెప్తే 9,000 మాట్లాడింది మేడం. 9,000 ఇస్తున్నా. ఎకరాలు ఒకటి 5 గుంటలు, ఒకటి 6 గుంటలు, ఇంకొకటి 24 గుంటలు. ఒక్క గుంట కూడా రిజిస్ట్రేషన్ చేసిన తహసీల్దార్ ఎం చిన్నయ్య గారి ద్వారా తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడినారు. తహసీల్దార్ గారిని బాధితుడు తన పెదనాన్న లసిట్టి పెదభూమరాజం పేరిట ఉన్న సర్వే నెంబర్ 376లో 5 గుంటల భూమి, సర్వే నెంబర్ 373/2/2లో 24 గుంటల భూమి తన పేరిట మరియు సర్వే నెంబర్ 376/2లో 6 గుంటల భూమిని తన తమ్ముడు లసిట్టి సురేష్ పేరిట గిఫ్ట్ రిజిస్ట్రేషన్ డీడ్ చేయడానికి గాను వారం క్రితం తహసీల్దార్ గారిని కలిసి తన పని గురించి అడిగితే తహసీల్దార్ గారు ఆ గిఫ్ట్ రిజిస్ట్రేషన్ డీడ్ చేయాలంటే 15,000 రూపాయలు డిమాండ్ చేసినారు. లంచం ఇచ్చుకోలేదని చెప్పి ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీని ఆశ్రయించి నిన్న మళ్ళీ తహసీల్దార్ గారిని కలిసి బతిమలాడుకుగా 9,000 రూపాయలకు లంచం డబ్బులు తగ్గించి తహసీల్దార్ గారు ఈరోజు తీసుకొస్తే ఈ పని చేస్తా అని చెప్తే ఈరోజు 9,000 రూపాయలు తహసీల్దార్ గారు చిన్నయ్య డిప్యూటీ తహసీల్దార్ గారి ద్వారా తీసుకుంటూ పట్టుబడినారు. వీరిద్దరిని కూడా కోర్టులో స్పెషల్ కోర్టు ఏసీబీ కోర్టు కరీంనగర్లో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఎవరైనా అవినీతి చేసే క్రమంలో ప్రజలు అధికారులు ఎవరు లంచం డిమాండ్ చేసినా కూడా టోల్ ఫ్రీ నెంబర్ 1064 లేదా ఏసీబీ డిఎస్పీ ఆదిలాబాద్ గారి నెంబర్ 9154388963కి ఫిర్యాదు చేసి సహకరించాలని చెప్పేసి కోరుతున్నాను.